ఏం తప్పు లేదు. మాకు న్యాయం జరగండి అంటే పోలీసులు కొట్టారయ్యా మమ్మల్ని, అందరినీ కర్రలు తీసుకొని కొడతారయ్యా. ఆడోళ్ళు మొగోళ్ళు ఎందుకయ్యా ఈ పోలీసులు ఇప్పుడు? ఎందుకు ఈ పోలీసులు ఇప్పుడు ఎందుకు చెప్పండి అయ్యా. రాత్రి ఆడికి పోయినారు, రాత్రి నడి రోడ్డు మీద అబ్బాయిని అరుకుతుంటే ఆడికి పోయినారు ఈ ఆడోళ్ళు మొగోళ్ళు పోలీసులు. ఈ పోలీసులు వద్దు మాకు అసలు. ఈ పోలీసులు కూడా లంచాలు తిని మాకు కొట్టారు. ఇదే నాకు న్యాయం జరగాల. మేము వెళ్తున్నాం, యాడికి వెళ్తాం ఆ అబ్బాయికి కానప్పుడు సార్, రాజకీయం కానప్పుడు మాకు ఆ ఎమ్మెల్యే గారు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఏం చేశారు? ఇప్పుడు మా అన్నయ్య చనిపోయినప్పుడు అడగాలిగా మరి వచ్చి. రాజకీయం కాదు, మీ ప్రజలు ఇబ్బందులో ఉంటే మీరేం చేస్తున్నారు? మీరు అడగకుండా అక్కడ ఏం చేస్తున్నారు? అంతకుండేమో ఖాళీగా వదిలిపెట్టి మా మీదకి 144 శిక్షణ విధించడానికి మీకు ఎవరిచ్చారు హక్కు? మా అన్నయ్యని మాకు కాపాడుకోవడం ఛాన్స్ మీరు ఇవ్వలేదు. అక్కడ పోలీసులు ఉండి కూడా మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మా అన్నయ్య మాకు న్యాయం జరగాలి సార్, మా అన్నయ్య మాకు కావాల్సిందే. హంతకుండి వదిలేసి మా మీద మీరు ఇంత కక్ష పెట్టుకొని మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు? పోలీసుల జులం ఏంటి అసలు? పోలీసుల జులం ఎందుకు మా మీద? అది మాకు ఇప్పుడు తెలియాల్సిందే. ఎవరు వచ్చినా సరే ఇప్పుడు మాకు జీవి ఆంజనేయులు కూడా రావాలి. ఆ ఎమ్మెల్యే గారు ఓట్లు అడిగినప్పుడు ఉన్న హక్కు ఇప్పుడు ఎందుకు లేదు ఆయనకి? ఆ ఎమ్మెల్యే రావాలి, మాకు న్యాయం జరగాలి. ఎప్పటిదాకా మేము కదలం సార్. చెప్తున్నారు వ్యక్తిగత కారణాల వల్ల వ్యక్తిగత కారణాలు ఏమి కాదు సార్, వ్యక్తిగత కారణాలు కాదు. ఇప్పుడు వ్యక్తిగత కారణాలు అయితే మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. వాడు ఎమ్మెల్యే గారి మిసెస్ దగ్గర ఫోటోలు దిగినప్పుడు కానివ్వండి, ఆయనతో జీవి ఆంజనేయులు గారు ఆ పార్టీ అతనే, మా అన్నయ్య వైసీపీ పార్టీ అన్నయ్య. ఆ అన్నయ్యని కావాలని చంపి మర్డర్ ప్లాన్ చేసి పక్కా స్కెచ్ చేసి 2 నెలల నుంచి వెయిట్ చేసి ఒంటరిగా వచ్చేటప్పుడు కొట్టాడు. అది మాకు తెలియాలి, ఎందుకు కొట్టాడు అని మాకు అర్థం అవ్వాలి మాకు. వాడైతే మాకు చిక్కాలి సార్. ఏమంటున్నారమ్మా పోలీసులు? పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు సార్. ఆ రకంగా ఆడవాళ్ళని నెట్టడానికి తీసుకొచ్చారా? వాళ్ళందరినీ మా మీద దౌర్జన్యం చేయడానికా తీసుకొచ్చింది వాళ్ళందరినీ? మా దగ్గర కత్తులు ఉన్నాయా? ఏమన్నా కర్రలు ఉన్నాయా? మా పని మేము చేసుకుంటాంగా. మేమన్నా చంపడానికి వెళ్తున్నామా? మేమేదో ధర్నా కోసం వెళ్తుంటే మమ్మల్ని ఎందుకు నెట్టేది? ఆ రకంగా పశువుని చంపినట్టు చంపుతుంటే ఎట్టెళ్ళారు వీళ్ళంతా? మోగాళ్ళకేమో లోపలికి రానివ్వట్లేదు, ఆడోళ్ళకి బయటికి రానివ్వట్లేదు. ఏం చేద్దాం మరి? మీరు 144 సెక్షన్ విధించారు. హంతకుడు నిన్న మరి ఏం చేస్తున్నారు? నిన్న రోడ్డు మీద చంపేటప్పుడు నిన్న మీరేం చేస్తున్నారు? పోలీసులు ఉండి కూడా ఎందుకు కామ్గా ఉన్నారు? నిన్న తొలి ఏకాదశికి అక్కడ డాన్సులు వేస్తుంటే డాన్సుల దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు పోలీసులు. ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా అక్కడ చూస్తూ కూడా మీరు ఏం చేయలేరు. ఇప్పుడు మేము బయటకు వెళ్తుంటే ఎందుకు ఆపుతున్నారు? హంతకుడికి చెయ్యి పట్టుకొని మరి మీరు పట్టుకెళ్తుంటే బేడీలు కూడా వేయలేదు వాడికి. తీసుకెళ్తున్నారుగా పోలీసులు. ఇప్పుడు ఎందుకు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు? ఎవరు చెప్పారు? ఆంజనేయులు గారు చెప్పారా చేయమని దౌర్జన్యం పోలీసుల కోసం? మనతో రషీద్ తల్లి ఉన్నారు. చంపారయ్యా, రాజకీయంగానే చంపారయ్యా, కావాలనే చంపారయ్యా. ఆంజనేయులను ఆ మల్లికార్జునరావు షమీం ఖానేనయ్యా నా బిడ్డను పెట్టుకున్నారు. నా మీద కక్ష కాదు, ఎవరు మొహం తెలీదు మా అబ్బాయికి. నాతో మాట్లాడి 10 నిమిషాలే బయటికి వెళ్ళింది. అంతలోనే నరికేశారయ్యా ఆయన ఒక్కడిని చేసి కత్తులతో నరికారయ్యా. కక్ష ఉంటే కట్టెలతో కొట్టేవాళ్ళు. ఒక్కడిని చూసి చేయాలని చేశారు. డబ్బులు ఇచ్చి చేపించారయ్యా నా బిడ్డ మీద.